శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో శ్రావణ మాస విశిష్టత ఏమిటి? శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలకు ఎంతటి శక్తి ఉంటుందో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. శ్రావణ మాసంలో శివారాధన తప్పకుండా చేయాలండి. శ్రావణ సోమవారాలు ఈ మాసంలో వచ్చే శ్రావణ సోమవారాలలో శివభక్తులు దీక్షతో ఉపవాసం ఉండి శివునికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారండి. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వ తనము కలకాలం నిలుస్తుందని భక్తుల విశ్వాసమండి. పురాణాల ప్రకారము దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించినటువంటి మాసం. శ్రావణ మాసంలో సముద్ర మథనాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలము బయటకు వచ్చిందని, ఆ విషము సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుడిని ప్రార్థించగా ఆ పరమశివుడు గౌరీదేవిని చూసెను. గౌరీదేవి తన మాంగల్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో, ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమే, వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరళాన్ని స్వీకరించాలని కోరెను. శివుడు శ్రావణ మాసంలో విషాన్ని గరళం నందు పెట్టుకొని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో సోమవారాలు, శ్రావణ మాసమంతా ఈశ్వర ఆరాధన చేస్తారండి. శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో, శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం తప్పక కలుగుతుందండి. శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని ఎందుకు చేస్తారంటే, శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరీ వ్రతము ఈ మాసంలో ఆచరించటం ఎంతో ప్రాశస్తమైనదండి. మంగళగౌరీ కటాక్షము ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదండి. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారండి. కొత్తగా పెళ్ళైన వారు తప్పక 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించటం ఆనవాయితీ అండి. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుందని, మంగళగౌరీ వ్రతం గురించి నారద మహర్షి సావిత్రీదేవికి చెప్పినట్లుగా, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి చెప్పినట్లుగా పురాణాలలో ఉన్నదండి. శ్రావణ శుక్ల చవితి, నాగ చతుర్థి, దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితి లాగానే మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈ రోజున నాగుల చవితి పండుగల నాగపూజలను చేస్తారండి. రోజంతా ఉపవాసము ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి నాగదేవతలను పూజిస్తారండి. దూర్వాయుగ్న వ్రతం చేయటానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితినే అండి. శ్రావణ మాసంలో విష్ణువు పూజ శ్రావణ శనివారాలు. ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి విలవేల్పును పూజించటం సర్వశుభాలను చేకూరుస్తుందండి. శ్రావణ మాసంలో బుధవారాలు మహావిష్ణువును పూజించటం విశేషమండి. శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలుడను ప్రత్యేకంగా పూజిస్తారండి. శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామం వంటివి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక కలుగుతుందండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం విశిష్టత. శ్రావణ శుక్రవారాలు. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారండి. వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, 5వ తనము, సంతానాభివృద్ధి కలకాలము ఉంటాయని శాస్త్రవచనమండి. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలండి. పురాణాల ప్రకారము అష్టలక్ష్ములు ఉన్నారండి. అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లేనని శాస్త్రవచనమండి. స్కంద పురాణం ప్రకారము ఒకానొక సమయంలో పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగింది. లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్రపౌత్రాదులను పొందేటటువంటి వీలున్న ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడుగగా, పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో చెప్పబడి ఉన్నదని, ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము ఆచరించడం ఉత్తమమని చెబుతారండి. చారుమతీదేవి కథ ప్రకారము ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనబడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మీదేవిని ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తారని చెప్పిందండి. ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము లక్ష్మీదేవిని ఆరాధించటం వలన, చారుమతీదేవి సమస్త సిరి సంపదలను అందుకోవటం వలన ఈ లక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయటం ఆచారంగా వస్తోందండి. శ్రావణ శుక్ల ఏకాదశి, పుత్రదా ఏకాదశి. శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారండి. ఈ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చునండి. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం మంచిదండి.
శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. అన్న లేదా తమ్ముని శ్రేయస్సును కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పౌర్ణమి అండి. సోదరునికి రాఖీ కట్టి నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారండి. సోదరుడు సోదరిని ఆశీర్వదించి సోదరికి కానుకలివ్వటం ఆనవాయితీనండి. హయగ్రీవ జయంతి. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ వచనమండి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని హయగ్రీవుని పూజించి శనగలు ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్టమండి. శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ విధియ శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి. మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారండి. క్రీస్తు శకం 1671 సంవత్సరంలో విరోధికృత నామ సంవత్సర శ్రావణ బహుళ విధియ నాడు శ్రీ రాఘవేంద్ర స్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథవచనమండి. శ్రావణ కృష్ణపక్ష అష్టమి శ్రీ కృష్ణాష్టమి. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారమండి. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమినండి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారండి. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం, అనంతరం ఉట్టి కొట్టడం అనేది ఆచారంగా వస్తోందండి. శ్రావణ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి, కామికా ఏకాదశి, బహుళ పక్షంలో వచ్చే ఏకాదశినే కామికా ఏకాదశి అంటారండి. ఈ రోజున నవనీతనమును అంటే వెన్నను దానం చేయాలండి. తద్వారా ఈతి బాధలు పోయి కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రవచనమండి. శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య పోలాల అమావాస్య. పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారండి. సంతానాన్ని కోరుకుని ఇల్లాలు ఈ అమావాస్యను చేసుకోవాలండి. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేర అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందిందండి. ఈ అమావాస్యను ఆచరించటం వలన పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని శాస్త్రవచనమండి. ఈ విధంగా శ్రావణ మాసంలోని సోమవారాలు శివారాధన, మంగళవారాలు శక్తి ఆరాధన, బుధవారాలు విష్ణు భగవానుని ఆరాధన, శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వలన శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా శివుణ్ణి ఆరాధించి సత్ఫలితాలు పొందేటటువంటి మాసమని శాస్త్రవచనమండి. తెలుసుకున్నాం కదా అండి 2024 సంవత్సరంలోని శ్రావణ మాస విశిష్టత మరియు శ్రావణ మాసంలోని వ్రతాలు పూజలకు ఎంతటి శక్తి ఉంటుందో పూర్తి వివరంగా తెలుసుకున్నాం కదా అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.